హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కారప్పొడి ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, అలాగే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మునగాకు పొడి ఎలా చేయాలని, కారప్పొడి ఎలా చేయాలని చూపిస్తున్నానండి. మునగాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే మనం ఇలా పొడి కానీ చేసి పెట్టుకుంటే చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి వాడవచ్చు. చాలా మంచిది మునగాకు. నేను పచ్చి మునగాకుని బాగా కడిగి ఇలా నీడలోనే ఆరబెట్టానండి ఒక 4-5 రోజులు. చూసారు కదా, ఇలా పొడి పొడిగా అయిందనమాట. పచ్చిగానే వేస్తే అది రాదు. ఇలా మనము కొద్దిగా ఎండబెట్టుకుంటే బాగా వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉద్దిబేళ్ళు నేను 2 స్పూన్లు తీసుకున్నానండి. అలాగే శనగబేళ్ళు కూడా 2 స్పూన్లు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు నేను ఒక 3 తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు 3 గడ్డలు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసి ఉంచానండి. తర్వాత కారప్పొడి 3 టేబుల్ స్పూన్లు, అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, అలాగే ధనియాలైనా వేసుకోవచ్చండి. నేను పొడి తీసుకున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు, అలాగే వేరుశనగలు 1 కప్పు నిండా తీసుకోవాలి. నేను ఇలా చిన్న కప్పుతోటి 1 కప్పు నిండా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా నేను వేరుశనగల్ని వేస్తున్నానండి. ఇవి వేయించుకోవాలి. ఇలా వేరుశనగలు వేసుకోవచ్చండి. వేస్తే ఒగురు అనేది ఉండదన్నమాట. మునగాకు ఉంటుంది కదా, ఇలా వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేస్తే ఒగురు అదంతా రాదనమాట. బాగుంటుందండి పొడి, అందుకోసం వేసేది. ఇలా వేగిపోయాయండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత పొట్టు తీయాలండి. ఇప్పుడు ఇందులోనే శనగపప్పును కూడా వేస్తున్నాను. అలాగే ఉద్దిబేళ్ళు కూడా ఇందులోకి వేస్తున్నానండి. ఉద్దిబేళ్ళు కూడా వేస్తున్నాను. వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఎర్రగా అవ్వాలి. ఇవి బాగా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేస్తున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసేసి ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దించేయాలి. చూసారు కదా, ఇప్పుడు చిటపట్లాడుతుందన్నమాట కరివేపాకు కూడా. ఇప్పుడు ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసేయాలి. నేను ఇంకో ప్లేట్లోకి తీస్తున్నానండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా కొద్దిగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా తీసేయాలి చింతపండుని. ఇప్పుడు నేను మునగాకును కూడా వేస్తున్నానండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా సిమ్లో ఉంచి నిదానంగా, ముందుగానే ఎండిపోయింది కదా, నిదానంగా వేయించుకోవాలి. ఇలా చూసారు కదండి, మునగాకును కూడా సిమ్లో ఉంచి స్టవ్ని ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కొద్దిగా పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు వాసన వస్తుంది, గమగమాని వాసన వస్తుందండి. ఇలా రావాలి. ఇంకా కొద్దిగా అయిన తర్వాత దించేయాలి. ఇప్పుడు వేగిపోయిందండి. చూసారు కదా, ఇలా అయింది. అప్పుడే బాగా వాసన వస్తుంది అన్నమాట, గమగమ అని. ఇప్పుడు దించేయాలి. ఇలా నేను ఒక ప్లేట్లోకి తీస్తున్నానండి. కొద్దిగా చల్లగా అవ్వాలి అన్నీ, వేరుశనగలు ఇవి అన్నీ చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ పట్టాలి. ఇప్పుడు నేను ఇలా ముందుగానే శనగబేళ్ళు, ఉద్దిబేళ్ళు ముందుగా ఇవి మిక్సీకి వేసుకుంటున్నానండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత
వేరుశనగలు అవి తర్వాత చేసుకోవాలి. ముందుగా ఇవి నేను మిక్సీ పడతాను మెత్తగా. ఇలా నేను మిక్సీకి వేసానండి. ఒక కడాయిలోకి అన్నీ వేస్తున్నాను. అన్నీ కలుపుకోవాలి ఒకసారి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇలా వేరుశనగలు వేస్తున్నానండి. వేసేసి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియాల పొడి, కారం కూడా వేసి ఇది కూడా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా నేను గుడ్డలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి ఇలా మిక్సీకి వేసుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను అండి. చూసారు కదా, ఉప్పు వేసాను. ఇప్పుడు మెత్తగా ఇది కూడా పొడి చేసుకోవాలి. కొద్దిగా అయిన తర్వాత చింతపండు కూడా వేసి పొడి చేసుకోవాలి. ఇలా నేను పొడి కూడా ఇది బుడ్డల పొడి కూడా చేసుకున్నానండి. ఇలా మెత్తగా అయిపోయింది కదా, ఇది కూడా నేను ఇందులోకి వేస్తున్నాను. ఇలా ఉంది కదా, ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిపి మళ్ళీ ఇంకొకసారి నేను మిక్సీకి పడుతున్నానండి. అప్పుడు బాగా మెత్తగా అవుతుందన్నమాట. చూసారు కదా, నేను ఇంకొకసారి బాగా మెత్తగా పొడి చేస్తున్నాను. ఇలా మెత్తగా ఇప్పుడు బాగా పొడి అయిందండి. చూసారు కదా, అన్నీ కలిపి వేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక కడాయిలోకి వేసుకుంటున్నాను. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయిందండి. చింతపండు అంతా చూసారు కదా, అంతా కలిసిపోయింది బాగా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపాం కదండి, ఇది పక్క నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ మిక్సీలోకి మునగాకు కూడా వేసుకొని ఇది కూడా పొడి చేసుకోవాలి. ఊరికి ఒకసారి ఇలా తిప్పితే చాలండి, పొడి అయిపోతుంది మునగాకు. ఇలా వేసేసి నేను ఇది కూడా మెత్తగా పొడి చేసి చూపిస్తానండి. ఇలా చూసారు కదండి, ఇలా అయింది మునగాకు. చూసారు కదా, ఇలా ఇంత మాత్రం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అంతా సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని తక్కువగా ఉంటే గిన వేసుకోవాలి. ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు ఉంటుంది కదా, ఇలా బాగా ఇలా అంటే సరిపోతుందండి. చూసారు కదా, ఒక 2-3 నెలల దాకా నిల్వ ఉంటుందండి ఇది పొడి. అన్నంలోకి, చపాతీ, రొట్టెలకు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా మంచిది కూడా మునగాకు తింటే. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఉప్పు అంతా అయిందా లేదా అని ఒకసారి చూడాలి. చూసి తక్కువగా ఉంటే కన్నా వేసుకోవాలి. ఇలా ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయిందండి, కారం అంతా. ఇప్పుడు నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి. ఇది నిల్వ ఉంటుందండి. మీరు గాజు గ్లాసులో కానీ ఏదైనా దాంట్లో కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 2-3 నెలల దాకా నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మునగాకు హెల్త్కి చాలా మంచిది. చూసారు కదండి, ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఇది మునగాకు పొడి చాలా మంచిదండి. మునగాకు తింటే దీనిలోని పోషక విలువలు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తానండి, దాంట్లో చూడండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. మునగాకు పొడి వేడి వేడి అన్నంలోకి, అలాగే చపాతీ, రొట్టెలకు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.